స్కిల్ డెవలప్మెంట్ మీద మన రాష్ట్రంలో ఎప్పుడు జరగలేనంత జాబ్ మేళాలు పెట్టి బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఉద్యోగాలు మరి ఇచ్చే పని చేస్తున్నారు. దానికి మరి గవర్నమెంట్కి మరి మంత్రివర్యులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా సూచన ఏంటంటే అధ్యక్ష, మా దగ్గర సుమారు 250 కంపెనీలు ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంపెనీల్లో మన కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి, ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ఈ కంపెనీలు ఏదైతే మనం తీసుకొస్తున్నామో జాబ్స్ని టోటల్గా స్కిల్ డెవలప్మెంట్తోని అనుసంధానం చేసి రేపు అనే రోజు మనం ప్రొడక్ట్ చేసి ఎలాంటి జాబ్స్ కావాలి, ఎలాంటి ఇది అనేది దాని మీద పూర్తిగా మనం ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ట్రైనింగ్ ప్రాపర్గా ఇచ్చుకొని, ఇంకొకటి ఏం జరుగుతుందంటే కంపెనీలు స్కిల్ డెవలప్మెంట్ని అప్రోచ్ అవ్వట్లేదు అధ్యక్ష. జాబ్ మాకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలానే ఇప్పుడు కూడా ఏ ప్రైవేట్ కంపెనీ కూడా అప్రోచ్ అవ్వట్లేదు. దయచేసి మంత్రి గారికి మీ ద్వారా చెప్పేది ఏంటంటే దయచేసి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్ కంపెనీలతోని ఇంకా ఎక్కువగా మనం లింకప్ చేసి వాళ్ళకి రేపు రాబోయే రిక్వైర్మెంట్ ఏంటి, ఎక్కడెక్కడ మనకి ఏ డిగ్రీలు చేస్తున్నారు, ఎవరెవరు స్కిల్స్ ఎలా అయితే ఉన్నాయి, ఆ స్కిల్స్ని నెక్స్ట్ 6 monthsలోనో 3 monthsలోనో మనం ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఓవరాల్గా ఒక మ్యాప్ క్రియేట్ చేసుకొని ఇంకా మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తే అధ్యక్ష మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చాలా ఇంకా అంటే ఇప్పటికే చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇంకా ఏమంటానంటే రేపు అనే రోజు 100% ఎవరు ఏది చదువుకుంటే వాళ్ళకి ఆ జాబ్ ఇచ్చి వాళ్ళకి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కొంచెం ఇంకా మంచిగా అలైన్మెంట్ చేసుకోగలిగితే మాత్రం అధ్యక్ష బ్రహ్మాండం. ఎందుకంటే ఇంత కష్టపడి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఒక్క కంపెనీని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. ఏదో దావోస్ వెళ్ళిపోతే ఇంకోటి వెళ్ళిపోతే మీటింగ్ పెట్టేస్తే కాదు. దావోస్ వెళ్ళడం, దావోస్ వెళ్ళే ముందు ఎంత హోంవర్క్ చేశారో నా దగ్గర 10,000 ఎకరాల పైన నాకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, SEZ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత ఎంత మరి వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు. ఇంత కష్టపడిన తర్వాత ఇంకా ప్లాన్డ్గా కనుక మనం స్కిల్ డెవలప్మెంట్తో ఈ ప్రైవేట్ కంపెనీని అన్నింటినీ కూడా అనుసంధానం చేసి ఇంకా ప్లాన్డ్గా చేయగలిగితే అధ్యక్ష 100% ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి రైట్ జాబ్ వస్తుంది, రైట్ ప్లేస్మెంట్ వస్తుంది. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్కే కాదు బయట ఉన్న స్టేట్స్ కూడా ఇవ్వగలుగుతాము, ఒక ఆదర్శంగా నిల్చుంటామని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చక్కటి సూచన చేశారు విజయ్ కుమార్ గారు. 0 hour ముగిసింది. సభ్యులకు ఒక విజ్ఞప్తి, 24, 25, 26 తారీఖుల్లో ఉన్న ఈ క్రీడా పోటీలన్నింటిలో సాధ్యమైనంత వరకు అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి. ఆ క్రీడలో ప్రావీణ్యం లేనప్పటికీ కూడా